హాయ్ మమ్మ ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి మనం తులసికోట అయితే తయారు చేసాం. ఈ రోజు ఏ విధంగా అయితే చేసాం, అది ఏ విధంగా షేప్ వచ్చింది, ఏ విధంగా అయితే మోడల్ వచ్చింది అనేది మీకు పర్ఫెక్ట్గా అయితే నేను చూపిస్తాను. మనం ఈ రోజు తయారు చే తులసికోట ఈ రాయితో రెడ్ అండ్ వైట్ కలర్తో అయితే మనం ఈ రోజు అయితే తులసికోటను అయితే తయారు చేస్తున్నాం. ఇదిగోండి ఈ విధంగా మొత్తం షేప్లు అయితే తయారు చేశాను అనమాట. మొత్తం షేపులకి కార్నర్లో కంపల్సరీ ఈ గమ్ అనేది ఎర్రలైట్ అంటారు దీన్ని. ఎర్రలైట్ కంపల్సరీ పెట్టాలన్నమాట, వాటర్ లీకేజ్ కాకుండా. ప్రతి మొక్కకి కంపల్సరీ జాయింట్లో పర్ఫెక్ట్గా ఎర్రలైట్ ఫిక్స్ చేసిన తర్వాత ఈ మాదిరిగా మౌల్డింగ్ అయితే చేస్తాం అనమాట. ఎడ్జిల్ పర్ఫెక్ట్గా అంటే మనం డిజైన్ బట్టి ఆ మౌల్డింగ్ అనేది చేయాలన్నమాట. కొన్నిటికేమో బొద్దులు ట్రిపుల్ బొద్దు టైప్లో లావు తయారు చేస్తాం. ఇవేమో మామూలుగా సింగిల్ ఆఫ్ రౌండ్లో బ్లూ కొట్టేసినాం అనమాట. ఓన్లీ సింగిల్ టాప్ అనమాట. ఈ మాదిరిగా అంటే ఎక్కువ టాపులు వచ్చినప్పుడు మనం ఎప్పుడైనా ఈ మాదిరిగా అయితే తగ్గిస్తాం. మా డిజైన్లో అయితే ఎక్కువ టాపులు బట్టి ఎక్కువ డిజైన్ చేయడానికి అవదు. ఇది మొత్తం ఆల్మోస్ట్ కింద నుంచి పోయేదాకా డిజైనే వస్తుంది అనమాట. ఈ మాదిరిగా అయితే ఈ మాదిరిగా తయారు చేసే తులసికోటలో మీకు మామూలుగా బండ కాకుండా మనం చేసినందుకైతే 4,000 రూపాయలు అండి. ఈ తులసికోట 4,000 రూపాయలు మనం చేసినందుకు. ఇంకోటి ఈ మాదిరిగా వస్తుంది. మొత్తం ఎడ్జి పాలిషింగు, మొత్తం మౌల్డింగు, మొత్తం గమ్ముతో సహా మొత్తం ఫిల్ చేసి పర్ఫెక్ట్గా ఈ మాదిరిగా స్టెప్ బై స్టెప్ మనం ఎక్కిస్తాం అనమాట. ఇక ఎర్రలైట్ ప్రతి జాయింట్లో కంపల్సరీ పెడతాం అనమాట. మొత్తం ఫినిషింగ్ టచ్ కూడా అయిపోయిన తర్వాత కార్నర్లో బిర్లా వెయిట్ కూడా పెట్టేస్తాం అనమాట. ఎందుకంటే బిర్లా వెయిట్ పెడితే రాయికి సిమెంట్ కంటే బిర్లా వెయిట్ బాగా స్టాండర్డ్గా పట్టింది. వాటర్ లీకేజ్ అనేది లేకుండా ఉంటుంది. దీంట్లో మనం రెడీమేడ్ కొనేదానికంటే మనం తయారు చేసింది స్టాండర్డ్గా ఉంటుందండి. ఎందుకంటే రెడీమేడ్ది ఏంటంటే వాళ్ళు మామూలుగా బిర్లా వైట్ ఒకటి యూజ్ చేసి ఎర్రలెడ్ మామూలుగా పెడతారు, కార్నర్లో పెట్టరు, ఓన్లీ జాయింట్లో వరకే పెడతారు వాళ్ళు. మనం ఏంటంటే కార్నర్లు మొత్తం కింద పీస్ టు పీస్ ప్రతి జాయింట్లోకి అయితే ఎర్రలెడ్ పెడతాం, బిర్లా వైట్ పెడతాం అనమాట. అంతా వెయిట్ కూడా ఎక్కువ, మట్టి మనం తయారు చేసిన దాంట్లో మట్టి ఎక్కువ పడుతుంది అనమాట. మొక్కకి మట్టి ఎక్కువ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ కాలం లైఫ్ కూడా ఉంటుంది అనమాట. అందుకని మనం ఎక్కువ తయారు చేసేదానికి ఎక్కువ ఇదే చేస్తాం అనమాట. ఇగో ఈ మాదిరిగా అయితే షేప్ తయారైంది. ఫైనల్ టాప్ వచ్చేసి ఇక ఈ మాదిరిగా అయితే మోడల్ తయారు చేస్తున్నాం అనమాట. ప్రతి ఒక్కటి ముందు మనం సెట్ చేసుకున్న తర్వాత దాన్ని మౌల్డింగ్ చేసి పైకి ఎక్కించాలన్నమాట. ఇంకా చూడండి ఈ మాదిరిగా అయితే ఫుల్గా అయితే తయారైపోయింది. ఇంకోటి చూడండి ఈ మాదిరిగా. ఇంకా ఫైనల్ టచ్ అయితే వీళ్ళు ఫస్ట్ ఇక్కడ దీపం వస్తుందండి సెంటర్లో. వాళ్ళు దీపం వద్దన్నారు, అందుకనే వాళ్ళకి దీపం సపరేట్గా పెట్టుకుంటా అన్నారు. అందుకని అయితే మనం పెట్టలేదు. అయితే ఫైనల్ టచింగ్కి వచ్చేసరికి మళ్ళీ ఉదయాన్నే పెట్టమన్నారు. ఇక తప్పలేదు, ఉదయాన్నే అయితే పెట్టాను అనమాట. ఉదయం వీడియో అయితే తీయలేదు. ఈరోజు లేట్గా అయింది అనమాట. ఈ 2 ఫ్లాన్లు ఇచ్చేసరికి ఈ పని లేట్ అయిపోయింది. అందువల్ల మనం వర్క్ ఈ మాదిరిగా చీకర పడింది. మీకు పర్ఫెక్ట్గా అయితే ఇగో ఈ మాదిరిగా తీసి పెట్టాను నేను. ఇగో పర్ఫెక్ట్గా ఈ మాదిరిగా అయితే రెడీ. మన ఛానల్ మీరు ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ మాదిరిగా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరికి చెప్పండి. ఈ మాదిరిగా అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.